సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో గుండెపోటుతో మరణించిన రైతు కనకయ్య కుటుంబాన్ని పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి గారు రేవంత్ ఫెయిల్ అయ్యారన్నారు. కనకయ్య అనే రైతును రాష్ట్ర ప్రభుత్వం బలి తీసుకుందన్నారు. 45 రోజులుగా ప్రభుత్వం ఒడ్లు కొనుగోలు చేయకపోవడంతో కనకయ్య మృతి చెందాడన్నారు. మంత్రి దామోదర నరసింహ సొంత నియోజకవర్గంలో వెంకటాపురి గ్రామంలో ఒక్క బస్తా కొన్న దాఖలాలు లేవన్నారు. 4 ట్రాక్టర్ వడ్లకు 40 సంచుల ఒడ్లు కట్ చేస్తే మనస్తాపనతో కనకయ్య గుండెపోటు వచ్చిందని తెలిపారు. పరిస్థితి లేదు. ఇలా మా కనకయ్య మరణం ఇది ప్రభుత్వ హత్య. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కోతలు పెట్టడం వల్ల 36 సంచుల వడ్లు ఒక్క రైతుకు కోత పెడితే తాను ఎంతో కష్టపడి పండించిన పంట ఇలా కోత పెట్టిందనేటువంటి ఆవేదనలో గుండెపోటుతో నిన్న రాత్రి ఆయన మరణించడం జరిగింది. ప్రభుత్వం, కలెక్టర్ గారు వెంటనే కనకయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మాటలు కట్టిపెట్టు, ఇప్పటికైనా రైతాంగం యొక్క వడ్లు ఇంకా కల్లాల్లోనే ఉన్నాయి. ఒకవైపు వాతావరణ శాఖ వర్షాలు పడితే హెచ్చరిస్తూ ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన కోతలు లేకుండా వడ్లు తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్